హిందూపురం సడ్లపల్లి పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. ప్లాస్టిక్ కవర్ల తయారీ పరిశ్రమలో విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిజ్వాలలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కార్మికులు భయాందోళనకు గురయ్యారు. అవును, పరిశ్రమ యజమాని సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం దాదాపు ₹1,00,000 విలువైన ప్లాస్టిక్ కవర్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్ద ప్రమాదం తప్పినట్టే. ఇక విద్యారంగంలో మరో అంశం వేడెక్కుతోంది. 10వ తరగతి పరీక్ష ఫీజుల పేరుతో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అధిక వసూళ్లు చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ₹125 మాత్రమే. కానీ కొన్ని సంస్థలు ₹500 నుంచి ₹1,500 వరకు వసూలు చేస్తున్నాయట. తల్లిదండ్రులను మాయమాటలతో మోసం చేస్తున్న సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరోవైపు మంత్రి సవిత హిందూపురంలోని ఎంజేపీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. హాస్టల్ సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలిచ్చారు. అలాగే పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా పరిశీలించారు. ఎన్టీఆర్ కాలనీలో కాటన్ బ్యాగుల తయారీ కేంద్రంలో కూడా అగ్నిప్రమాదం జరిగింది. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. చంద్రగ్రహణం సందర్భంగా హిందూపురం మడకసిర ప్రాంతాల్లోని ఆలయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. పేట వెంకటరమణస్వామి, వేణుగోపాలస్వామి, అనంత పద్మనాభస్వామి వంటి ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు మూసివేస్తారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హిందూపురం ప్రధాన తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పొదుపు పథకాలు, ఆధార్ నమోదు, సుకన్యా సమృద్ధి యోజన అమలు వంటి అంశాలను పరిశీలించారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు మరింత చేరువ కావాలని సూచించారు. సోమందేపల్లిలో పెట్రోల్ బంకుల్లో మోసాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు కొలతలను పరిశీలించారు. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హిందూపురం మున్సిపాలిటీ చరిత్రలో రైల్వే రోడ్డు వెడల్పు ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రజల కలగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి దశకు చేరుకుంది. ఎమ్మెల్యే బాలయ్య సహకారంతో 32.5 కోట్లు విడుదలయ్యాయి. చైర్మన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో కొంతమంది హిందూపురం వాసులు అక్కడే చిక్కుకున్నారు. నెట్టప్ప కోడలు సుచిత్రాతో పాటు మరికొందరు భారత్ రావాల్సి ఉండగా విమానాల రద్దుతో అక్కడే నిలిచిపోయారు. ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా హిందూపురం పరిసర ప్రాంతాల్లో జరిగిన తాజా సంఘటనలు ఇవి. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా పాడ్కాస్ట్ను వినడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.